జూనియర్ ఎన్టీఆర్ 30థ్ దేవర గ్లిమ్స్‌తో మరి జూనియర్ ఎన్టీఆర్ కత్తితో రక్తపు మడుగులైతే హైలైట్ అని జెప్పాలి. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి గ్లిమ్స్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే దేవర అయితే రెడీగా ఉండండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. సో, ప్రస్తుతం దేవర ఫ్యాన్స్ కోసం అయితే కత్తి మాత్రం మొత్తం అసలు మామూలుగా లేదు. రక్తంతో తడిసి నిండిపోయి ఉంది. సో, జనవరి 8వ తేదీన ఎంతో అద్భుతంగా కొరటాల శివ నుంచి వచ్చిన ఈ ట్రీట్‌ని చూసి ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతూ ఉన్నారు. సో, ఎంతో అద్భుతమైనటువంటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రావడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. అందుకే ఈ గ్లిమ్స్‌తో జూనియర్ ఎన్టీఆర్ కత్తితో రక్తపు మడుగులైతే నిజంగా హైలైట్ అని చెప్పొచ్చు. సో, ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా 'దేవర' సినిమాని భారీ పోస్టర్స్‌తో ఇప్పటికే మనకు తెర మీదకి తీసుకొచ్చారు. కేవలం 2 పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసి సినిమాని మోస్ట్ వయలెన్స్ మాస్‌గా ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలే ఉన్నాయి. సో, ఇటీవల మరి న్యూ ఇయర్ జనవరి 8వ తేదీన ఈ గ్లిమ్స్‌ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులంతా 'దేవర' గ్లిమ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన 'దేవర' గ్లిమ్స్ పిచ్చెక్కించేసింది. 'దేవర' సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ సంగతితో గ్లిమ్స్‌ని కూడా పాన్ ఇండియా వైడ్‌లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేశారు. సో, ఆ గ్లిమ్స్‌ని చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క క్లైమాక్స్ లాగా ఉంది.